ఫ్రెండ్స్ 11వ తారీఖు 9వ నెల 2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేటు స్పేస్ వాక్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్, నలుగురితో బయలుదేరినటువంటి స్పేస్ ఎక్స్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారిగా అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ను నిర్వహించేందుకు గాను మంగళవారం 4 వ్యామగమ్ములతో నింగిలోకి వెళ్ళడం జరిగింది. ఎంతమంది వ్యామగమ్ములతో వెళ్ళింది అని అడుగుతాడు. అదేవిధంగా ఈ ప్రయోగం ఎప్పుడు చేశారని కూడా అడుగుతాడు. సెప్టెంబరు 10వ తారీఖున ఈ ప్రయోగం చేయడం జరిగింది. 4 వ్యామగమ్ములతో నింగిలోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడి నుంచి ఈ ప్రయోగం చేశారని కూడా అడుగుతాడు. ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ తీసుకువెళ్ళడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రాకెట్ పేరు కూడా అడగటం జరుగుతుంది. ఈ మొత్తం మిషన్కి వ్యాపారవేత్త జేర్డ్ ఇసాక్మన్ నేతృత్వం వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాపారవేత్త లేకపోతే ఎవరు నేతృత్వం ఈ మిషన్కి ఎవరు నేతృత్వం వహించారని కూడా అడుగుతాడు. ఇసాక్మన్ అమెరికా వాయుసేన మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ దీనికి పైలట్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ మిషన్లో పైలట్గా వ్యవహరించినటువంటి వ్యక్తి పేరు కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వారితో పాటు స్పేస్ ఎక్స్కు చెందినటువంటి మిషన్ ఇంజనీర్లు సారా గిల్లే, అన్న మెలోను ఉన్నారు. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ మిషన్కు నేతృత్వం వహించే వాళ్ళు పైలట్ మరియు మిగతా 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మిషన్ కనుక విజయవంతమైతే పొలారిస్ మిషన్లో మొదటి మానవ సహిత యాత్రగా నిలుస్తుంది. ఇది పొలారిస్ డాన్ మిషన్ అంటే ఏమిటి అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పొలారిస్ డాన్ మిషన్ కింద క్రూ డ్రాగన్ కాప్యూల్స్లో 4 వ్యామగములు తక్కువ భూకక్షలోకి వెళ్తారు. మిషన్ సమయంలో వ్యామగములు కక్షలో 5 రోజులు గడుపుతారు. మిషన్ లాంచ్ 3వ రోజున 2 వ్యామగములు క్యాప్సిల్స్ నుంచి బయటకు వచ్చి 15 నుంచి 20 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేస్తారు. వ్యామగములు స్పేస్ వాక్ చేసే మొదటి ప్రైవేటు మిషన్ కూడా ఇదే. ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో అంతరిక్షంలోకి వెళ్ళి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సాంకేతిక కారణాల వలన తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయినటువంటి 2 వ్యామగముల పేర్లు ఏంటి అని కూడా అడుగుతాడు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. ఇంపార్టెంట్, వాయుసేనకు ఎంటీఏ విమానాలు అని చెప్పి ఎంటీఏ విమానాల గురించి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏమిటంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టము, లాక్హీల్డ్ ఈ ఒప్పందాలు వాయుసేన కోసం ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, C-130J సూపర్ హెర్క్యులస్ టాక్టికల్ ఎయిర్ లిఫ్టర్ ప్లాట్ఫామ్ ఆధారంగా భారత వాయుసేనకు మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలను అందిస్తామని చెప్పి టాటా అడ్వాన్స్డ్ సిస్టము, లాక్హీల్డ్ మార్టిన్ ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏ విమానాలు మరియు ఏ సిస్టము ఏ రకం విమానాలను అందిస్తాయని చెప్పి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మరియు లాక్హీల్డ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అని అడుగుతాడు. C-130J సూపర్ హెర్క్యులస్ టాక్టికల్ ఎయిర్ లిఫ్టర్ ప్లాట్ఫామ్ ఆధారంగా భారత వాయుసేనకు మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు. గుర్తుపెట్టుకోండి, ఎంటీఏ అబ్రివేషన్ కూడా అడుగుతాడు. మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు. మొత్తం ఎన్ని విమానాలు కొనుగోలుకు ప్రణాళిక జరుగుతుంది అని అడుగుతాడు. 80 విమానాల కొనుగోలుకు ప్రణాళిక జరుగుతుంది ఒప్పందం. ఎంటీఏ ప్రాజెక్టు కోసం లాక్హీల్డ్ మార్టిన్తో ఒప్పందం కుదుర్చుకోవడం వ్యూహాత్మక ముందడుగు అని చెప్పి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ CEO సుకరణ్ సింగ్ వివరించడం జరిగింది. మొత్తం 80 మీడియం ట్రాన్స్పోర్ట్ విమానాలను కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. GNSS ఉంటే హైవేలపై 20 కిలోమీటర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో కేంద్రం క్వశ్చన్ అడుగుతాడు. ఇటీవల కాలంలో కేంద్రం హైవేల మీద ఎన్ని కిలోమీటర్ల వరకు GNSS ఉంటే ప్రయాణించవచ్చు ఉచితంగా అని చెప్పి ప్రకటించడం జరిగింది అని అంటే 20 కిలోమీటర్లు. లేకపోతే ఇటీవల కాలంలో కేంద్రం హైవేల మీద 20 కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రకటించవచ్చు వాహనాలకు, ప్రైవేట్ వాహనాలకు ఏ సిస్టమ్ ఉంటే ఈ ఉచితంగా 20 కిలోమీటర్ ప్రయాణించవచ్చు అని చెప్పి ప్రకటించడం జరిగింది అని అడుగుతాడు. GNSS అబ్రివేషన్ కూడా అడుగుతాడు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకన తమిళనాడులో వినూత్న ప్రయోగం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో క్వశ్చన్ అడుగుతాడు. పరీక్ష రాసిన తర్వాత పరీక్ష పత్రాల మూల్యాంకన ఏఐ ఆధారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మూల్యాంకన చేసే విధంగా ఏ రాష్ట్రంలో ఇటీవల కాలంలో వినూత్నంగా ప్రయోగం చేయడం జరిగింది అని అడుగుతాడు. తమిళనాడు. ఇంపార్టెంట్,
ఇప్పటిదాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పరీక్ష పేపర్ల మూల్యాంకన చేయటం ఇప్పటివరకు జరగలేదు. మొట్టమొదటిసారిగా దానికి సంబంధించినటువంటి ప్రయోగం ప్రారంభ దశలో ఉంది. ఏపీ పోలీసులకు కేంద్రం పురస్కారం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ అనే దానిని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందించడం జరిగింది కేంద్రం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కేంద్రం పురస్కారం ఏ విభాగంలో ఇవ్వడం జరిగింది అని అడుగుతాడు. ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ విభాగానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కింది. కలివిడిగా వ్యూహాత్మకంగా అని చెప్పి ఆసియాన్లో ముఖ్యమైన దేశాలైనటువంటి బ్రూనై, సింగపూర్లో ఇటీవల కాలంలో భారతదేశ ప్రధాని పర్యటించిన సందర్భాలు, పర్యటనలో ఏ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో భాగంగా బ్రూనై దేశానికి ఏ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది అని అడుగుతాడు. 1984లో స్వాతంత్రం రావడం జరిగింది. బ్రూనై దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి పర్యటించినటువంటి భారతదేశ ప్రధాని ఎవరు అని అడుగుతాడు. నరేంద్ర మోడీ ఇటీవల కాలంలోనే పర్యటించడం జరిగింది ఆ దేశంలో. బ్రూనై దేశం యొక్క ప్రస్తుత సుల్తాన్ ఎవరు అని అడిగితే హసనల్ బొల్కియా. ఈ హసనల్ బొల్కియా భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు పర్యటించారనంటే 4 సార్లు ఇండియాలో పర్యటించడం కూడా జరిగింది. బ్రూనై దేశంలో పర్యటన అనంతరం భారతదేశం సింగపూర్ దేశానికి పర్యటన నిమిత్తం వెళ్ళడం జరిగింది. సింగపూర్లో భారతదేశానికి చెందినటువంటి ఇస్రో 2000 సంవత్సరంలో టెలిమెట్రీ బ్రూనై దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలకు సంబంధించి టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ స్టేషన్లను నెలకొల్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సింగపూర్ దేశం భారతదేశంలో ఎన్ని బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది అని అడుగుతాడు. సింగపూర్ మన దేశంలో సుమారు 160 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. అందులో సింగపూర్కి భారత్కి మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం డాలర్లలో చూసుకున్నట్లయితే 2022-23లో ఎగుమతులు భారతదేశం నుంచి సింగపూర్కి ఎగుమతులు 1199 ఎగుమతులు జరిగాయి. అదేవిధంగా దిగుమతులు చూసుకున్నట్లయితే ఇవి కోట్ల డాలర్లు. గుర్తుపెట్టుకోండి, 1199 కోట్ల డాలర్లు. అదేవిధంగా దిగుమతులు సింగపూర్ నుంచి భారతదేశానికి చూసుకున్నట్లయితే 2360 కోట్ల డాలర్లు. అదేవిధంగా ఇండియా బ్రూనై మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం చూసుకున్నట్లయితే 2022-23లో 6.9 కోట్ల డాలర్లు ఎగుమతులు జరిగితే బ్రూనై నుంచి ఇండియాకి దిగుమతులు 30.40 కోట్ల డాలర్లు దిగుమతులు జరిగాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజా నిఘా అని చెప్పి ఇటీవల కాలంలో 18వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. 18వ లోక్సభ ఎన్నికలు అనంతరము వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి స్థాయి సంఘాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకంటే ఈ స్థాయి సంఘాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని నియమించవలసి ఉంటుంది. కేంద్రం ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని నియమించడానికి సుముఖంగా లేకపోవటం వలన ఈ స్థాయి సంఘాలను ఇప్పటిదాకా ఏర్పాటు చేయడం జరగలేదు. కానీ భారతదేశంలో ఇప్పటివరకు ప్రజెంటు ఎన్ని స్థాయి సంఘాలు ఉన్నాయి అని అడుగుతాడు. 24 స్థాయి సంఘాలు ఉన్నాయి భారతదేశంలోని. ఇందులోని సభ్యుల్ని ఏ నిష్పత్తిలో నియమించడం జరుగుతుంది అని అడుగుతాడు. లోక్సభ, రాజ్యసభ సభ్యుల నిష్పత్తి 2:1 కాబట్టి స్థాయి సంఘాల్లో కూడా అదే నిష్పత్తిని పాటిస్తారు. ఒక్కో కమిటీలోని లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులని సభ్యత్వం కల్పించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం 24 స్థాయి సంఘాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అందులో లోక్సభ, రాజ్యసభ సభ్యుల నిష్పత్తి ఎలా ఉండాలని అంటే 2:1. స్థాయి సంఘాల్లో కూడా అదే నిష్పత్తిలోనే సభ్యులను నియమించడం జరుగుతుంది. ఒక్కొక్క స్థాయి సంఘంలో లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యత్వం కల్పిస్తారు. ఇంపార్టెంట్ ఇది పాయింట్. కాంగ్రెస్తో పొత్తు లేనట్టే అని చెప్పి హర్యానా అసెంబ్లీ ఎన్నికల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. హర్యానా లోక్సభ హర్యానా అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. 90. ఇజ్రాయిల్ దాడిలో 19 మంది మృతి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇజ్రాయిల్ మీద హమాస్ అటాక్ చేసిన దగ్గర నుంచి ఇజ్రాయిల్కి హమాస్కి యుద్ధం జరుగుతూనే ఉంది. ఇజ్రాయిల్ మీద హమాస్ ఏ రోజున అటాక్ చేసింది అని అడుగుతాడు. 2023 అక్టోబరు 7.
మణిపూర్లో విద్యార్థుల ర్యాలీ ఉధృతం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మణిపూర్లో మైతేయి కుకి అనే 2 వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తిన దగ్గర నుంచి అక్కడ హింసాత్మకమైన ఘటనలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 220 మంది పైగానే ఆ మణిపూర్లో ఈ అల్లర్లలో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి అల్లర్లు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ యొక్క రాజధాని ఇంఫాలు. మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు ఎన్ బీరేన్ సింగ్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే పారా యోధులు దిగారు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో పారా ఒలింపిక్స్ ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరంలోనే జరగటం జరిగింది. ఇందులో భారతదేశం 2024 పారా ఒలింపిక్స్లో ఎన్ని స్వర్ణాలు ఎన్ని పథకాలు నెగ్గింది అని అడుగుతాడు. 7 స్వర్ణాలు, టోటల్గా 29 పథకాలు నెగ్గటం జరిగింది. ఈ 2024 పారా ఒలింపిక్స్కి భారతదేశం నుంచి ఎంతమంది అథ్లెట్లు వెళ్ళారు అని కూడా అడుగుతాడు. 84 మంది భారత అథ్లెట్లు పారిస్ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. ఈ పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథకం గెలిచిన క్రీడాకారులకి 75 లక్షలు, రజత పథకం గెలిచినటువంటి క్రీడాకారులకి 50 లక్షలు, కాంస్య పథకాన్ని గెలిచినటువంటి క్రీడాకారులకి 30 లక్షలు ఇవ్వనున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించడం జరిగింది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి పేరు ఏంటి అని కూడా అడుగుతాడు మన్సుఖ్ మాండవీయ. పథకంపై గురి అని చెప్పి ప్రజెంట్ చెస్ ఒలింపియాడ్ జరగబోతుంది నేటి నుంచి. ఈ చెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరుగుతుంది అని కూడా అడుగుతాడు. బుడాపెస్ట్లో జరుగుతుంది. దీనికి సంబంధించి భారతదేశానికి చెందినటువంటి కొంతమంది చెస్ క్రీడాకారుల పేర్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఈ పేర్లు ఇచ్చి ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని కూడా అడుగుతాడు. ద్రోణపల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్, అర్జున్ ఇరిగేసి, బొమ్మరాజు గుకేష్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతీ వీళ్ళు భారతదేశానికి చెందినటువంటి చెస్ క్రీడాకారులు. ఈ రోజు నుంచి జరగబోయేటటువంటి ఈ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అంటే 191 దేశాలు ఓపెన్ విభాగంలో పాల్గొంటున్నాయి. మహిళల విభాగంలో 180 దేశాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటిదాకా ఎన్ని చెస్ ఒలింపియాడ్లు జరిగాయంటే 44 చెస్ ఒలింపియాడ్లు జరిగితే అందులో భారతదేశం ఎన్ని పథకాలు గెలిచిందంటే 4 పథకాలు గెలిచింది. ఈ 4 వాటిల్లో 2020లో వర్చువల్లో నిర్వహించినటువంటి చెస్ ఒలింపియాడ్లో రష్యాతో కలిసి ఉమ్మడిగా స్వర్ణం గెలిచినటువంటి భారత్ 2014, 2021, 2022లో కాంస్య పథకాలు 3 కాంస్య పథకాలు, 1 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది.